హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, మా ఇంటికెళ్ళి వారం రోజులు గూడా అవ్వలేదు. అప్పుడే పెద్ద సూట్‌కేస్ నిండా బట్టలు సర్దేసుకొని నేను, మా హస్బెండ్ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. సో, ఎందుకొచ్చాము, ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మేమైతే అన్ని బట్టలు, ఇంకా కిచెన్ సామాన్లు, ఇంకా అన్నీ కావాల్సినవన్నీ గూడా ఇలా సర్దేసుకుంటున్నాము. ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇంట్లో ఉన్న రొటీన్ వర్క్స్ అన్నీ గూడా చేసేసుకొని దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేసి దేవుడికి మంచి దండం పెట్టేసుకుని అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి అన్నీ కావాల్సినవన్నీ కూడా ఇలా సర్దేసి పెట్టేసుకున్నాము. ఫస్ట్ టైం మేము నలుగురం కలిసి ఒక లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. అందుకే ఒక 1 వీక్ అట్లా లీవ్ పెట్టేసుకుని వచ్చాము. మా హస్బెండ్కి లీవ్ దొరికింది లక్కీగా, మా అన్నయ్యకి మా హస్బెండ్కి. ఇంకా మేమందరం కలిసి మంచిగా లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము ఇలా అన్నీ సర్దేటప్పుడు మా అన్నయ్య వాళ్ళు రెడీ అయిపోయి లోపు కార్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. మాకు ఎర్టిగా కార్ అయితేనే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఎర్టిగా కారే తీసుకున్నాం కదా, కాకపోతే అప్పుడు బ్లూ కలర్ తీసుకున్నాము. ఇప్పుడు కూడా బ్లూ కలర్ ఉంటే తీసుకురమ్మని చెప్పాము. మాకు అది బాగా సెట్ అయింది కదా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. కొంచెం ప్రాబ్లం అయినా కూడా మాకు ఆ కార్ అనేది కంఫర్టబుల్గా ఉండింది కదా అని చెప్పి అదే తీసుకురమ్మన్నాం అనమాట. కాకపోతే ఆ బ్లూ కలర్ లేదు, అందుకని ఈ కార్ అయితే తీసుకొచ్చారు. మొత్తానికి ఇంకా అంతా లగేజ్ అవి ఇవి అన్నీ సర్దేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యే ముందు కొంచెం మా హస్బెండ్ ఏమన్నారంటే కొబ్బరికాయ కొట్టి మనం స్టార్ట్ అవుదాము, కొంచెం ఎంతైనా లాంగ్ ట్రిప్ అయితే వెళ్తున్నాం కదా అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఆల్రెడీ కొబ్బరికాయ అయితే తీసుకొచ్చేసారు మా హస్బెండ్. ఇంకా కార్ ముందు కొంచెం ఇట్లా వాటర్ పోసేసి కొబ్బరికాయ కొడదాము అని చెప్పి అనుకుంటున్నారనమాట. అందుకే కార్ కొంచెం ఇట్లా తిప్పి పెట్టుకోమని మా అన్నయ్యతో చెప్పారు. ఇంకా మా అన్నయ్యకి మా హస్బెండ్కి ఇద్దరికి డ్రైవింగ్ వచ్చు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. కొంచెం సేపు అన్నయ్య నడుపుతాడు, కొంచెం సేపు మా హస్బెండ్ డ్రైవింగ్ అనేది చేస్తాడు. ఇంకా మా మామయ్యని కూడా పిలిచాము. పోయినసారి ట్రిప్కి కూడా వచ్చినప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇంకా మా మామయ్యకి కుదరలేదు, కొంచెం వర్క్ ఉందన్నమాట ఆయనకి. అందుకని ఇంకా ఆయన రాలేకపోయాడు. అందుకే మేము ఫస్ట్ టైం నలుగురం ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో మేమైతే చాలా ఎక్సైటింగ్తో వెయిట్ చేస్తున్నాము. ఇది అంతా కూడా మా అమ్మ ఫోర్స్ చేయబట్టే వెళ్ళగలుగుతున్నాం అనమాట ఈ ట్రిప్కి. ఇంకా మా అమ్మకైతే బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి లొకేషన్ చూసుకొని అక్కడ వండుకొని తినడం అంటే చాలా ఇష్టము. ఇంకా పోయినసారి మేము అనుకున్నాం కానీ మాకు అంత ఈజీగా కుదరలేదు కుకింగ్ చేసుకొని తినడానికి కొన్ని ప్లేసెస్లో. అందుకని ఈసారి మనం వండుకుంటే మనమే వండుకొని తినాలి తింటే అని చెప్పేసి అనుకుని గట్టిగా ఫిక్స్ అయ్యాము. ఇంకా ఈ చిన్న సిలిండర్ మా దగ్గర ఏదైతే ఉందో అది ఫిల్ చేయించుకోవాలన్నమాట. దాని గురించి తిరిగి తిరిగి మాకైతే విసుగు వచ్చేసింది అనుకోండి. మేము వెళ్ళే రూట్లో మాకు ఎక్కడ కూడా అసలు పట్టాన దొరకలేదు ఫిల్ చేసేది సిలిండర్. ఇంకా చాలాసేపు దాని గురించే తిరగాల్సి వచ్చింది. ఆల్రెడీ మేము మార్నింగ్ తొందరగా లేచి ఇంక ఇంట్లో పనులు చేసుకుని అన్నీ సర్దుకుని ఇలా కారులోకి ఎక్కేటప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఎండ చూస్తున్నారు కదా ఎంత మండిపోతుందో. ఎండ అయితే చాలా ఎండగా ఉంది బయట. ఇంకా అందులో మా హస్బెండ్కి కొన్ని పట్టింపులు ఎక్కువ అనమాట. ఇంకా కొంచెం పూజకు సంబంధించినవి అవి ఉంటాయి కదా, ఇంకా అవైతే కొంచెం పట్టింపుతోని చేస్తూ ఉంటారు. కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి చాలా పద్ధతిగా చేస్తూ ఉంటారనమాట. అందుకే ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అంతా చేసేటప్పటికి కొంచెం లేట్ అయింది. ఇంకా మొత్తానికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుందండి, అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ఇది. అయ్యప్ప స్వామి, ఇంకా శివుడు, ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. సో ఇంకా ఫస్ట్ ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా మన ట్రిప్లో ఏ ఆటంకం రాకూడదు అని చెప్పేసి అనుకుని మొక్కుకున్నామన్నమాట. కొంచెం ఇదంతా కూడా ట్రిప్ డివోషనల్కి సంబంధించిందే. అంటే మేము ఇదివరకు అయితే నేచర్కి సంబంధించి కొంచెం డివోషనల్ అట్లా రెండు వైపులా వెళ్ళాం కదా. పోయినసారి టెంపుల్స్కి వెళ్ళాము, అలాగే నేచర్కి సంబంధించిన ప్లేసెస్కి కూడా వెళ్ళాం కదా. ఈసారి మటుకు మొత్తం కంప్లీట్గా టెంపుల్స్కే విజిట్ చేయబోతున్నాం అనమాట. అందుకని ఇన్నిసార్లు మొక్కుకోవడం అలా కొంచెం లాంగ్ కూడా వెళ్తున్నాం కదా. పోయినసారి కంటే కొంచెం రిస్కీగా అనిపిస్తుంది ట్రిప్పు, కాకపోతే అదే విధంగా ఎంజాయ్మెంట్గా కూడా అనిపిస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళు మొక్కుకొని వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ కూడా వెళ్ళామన్నమాట. ఇంకా మా పింటూని కార్లో ఉంచాము. ఎండకి వాడిని బయట తిప్పితే
అస్సలు ఎండకి ఉండలేడు. అందుకనే వాడిని కార్‌లో ఉంచాము. కొంచెం ఇలా స్పేషియస్‌గా ఉండడానికి మేము ఎర్టిగా తీసుకుంది కూడా అందుకే అనమాట కారు. ఎందుకంటే కొంచెం మా పింటూకైనా కూడా ప్లేస్ ఎక్కువ కావాలనమాట కార్‌లో. ఏదో సీటు ఉంటే కూర్చోడు. కొంచెం అది మనం ఆ సీట్‌ని కూడా మనం ఇట్లా బెడ్‌లాగా చేసుకుంటాం కదా! ఈ ఎర్టిగాలో కూడా ఆ ఆప్షన్ ఉంది. అందుకని చెప్పి ఇంకా ఫ్రీగా వాడిని బెడ్‌లాగా ఏసేసి ఉంచితే కూర్చుంటే కూర్చుంటాడు, పడుకుంటే పడుకుంటాడు అని చెప్పేసి ఆ విధంగా అనుకున్నాము. ఇంక ఇద్దరం కూడా ఇక్కడ దర్శనం చేసేసుకున్నాం శివుడిది. యాక్చువల్‌గా మా అన్నయ్య కూడా డైలీ ఈ టెంపుల్‌కే వస్తాడండి. డైలీ వచ్చి అభిషేకం చేసి శివుడికి అట్లా గుడికి వచ్చి వెళ్తాడనమాట డ్యూటీకి. ఫస్టు మంచిగా గుడికొచ్చి అభిషేకాలు అవి చేసుకొని ప్రశాంతంగా దండం పెట్టుకుని ఆ తర్వాత ఇంకా డ్యూటీకి అయితే స్టార్ట్ అవుతాడనమాట. మా ఇంటికి ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టెంపుల్ అనేది. ఇంకా నేనైతే నాకు కొంచెం ట్రావెలింగ్లో కొంచెం ఫ్రీగా ఉండాలి అని చెప్పి ఇలా లూజ్ ప్యాంట్ వేసుకొని ఈ విధంగా టాప్ అయితే వేసేసుకున్నాను. కొంచెం కంఫర్టబుల్ ముఖ్యం కదా మనకి స్టైల్ కంటే కూడా. అందుకని అనమాట నాకు కొంచెం ట్రావెలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ ఎందుకు ఫేస్ చేయడం, ఇట్లా అదే కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటే అలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అని చెప్పేసి ఈ విధంగా నేను డ్రెస్సింగ్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు వైపులా కూడా మేము ఈ విధంగా మా హస్బెండ్ కట్టుకునే లుంగి ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా రెండు వైపులా వేసాము మిర్రర్స్కి. ఎందుకంటే ఎండ పడకుండా ఉంటుంది ఎక్కువ, కొంచెం లోపల ఏసీ వేసుకున్న చల్లదనంగా ఉంటుంది అని చెప్పేసి మొత్తానికి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ చీకటి అవ్వకముందే మేము ఆల్రెడీ ఇంట్లోనే వండుకున్నాము. అన్నము, ఆలు టమాటా కర్రీ అలా చేసుకున్నాం అనమాట. అది ప్యాక్ చేసుకొని వెళ్ళాం కాబట్టి మధ్యలో చీకటి అవ్వకముందే తినేసాం లంచ్ చేసేసి. ఇంకా తర్వాత కొంచెం దూరం అలా జర్నీ చేస్తూ చేస్తూ ఉన్న తర్వాత ఒక దగ్గర ఆగి ఇలా టీ అయితే తాగేస్తున్నాము. ఇక్కడ అన్ని బస్సులు, లారీలు అన్నీ ఆగున్నాయి ఈ డాబా దగ్గర. సో ఇంకా టీ అయితే తాగేస్తున్నాము. మేము వెళ్ళిన దగ్గర అయితే కాఫీ ఎక్కడ మాకు దొరకలేదు. టీ అయితే అవైలబుల్గా ఉండింది కానీ కాఫీ దొరకలేదు. ఇంకా నేను వీడియో తీసేటప్పుడు మటుకు నేను ఎక్కువగా అనిపించాను కదా, ఇంకెవరో ఒకరిని అడుగుతూ ఉండాలి వీడియో తీయమని చెప్పి. ఇంకా మా హస్బెండ్కి ఇచ్చాను ఒక బిట్, నన్ను వీడియో తీయమని చెప్పి అడిగాను అనమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదా. మేమైతే ప్రయాగ్రాజ్కి వెళ్తున్నామండి. అసలు సడన్ ప్రోగ్రామ్ అనమాట ఇది. 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాము వెళ్దాం వెళ్దాం అనేసి. కాకపోతే ఇంకా 50-50 ఛాన్సెస్గా ఉండే అనమాట. ఇంకా అప్పటికప్పుడు ఇంకా కన్ఫామ్గా వెళ్దాము అని చెప్పి అనుకొని ముందు రోజు నైట్ గబగబా మేమైతే అమ్మ దగ్గరికి రావడం, ఆ నెక్స్ట్ డే మార్నింగే మేము బయలుదేరటం ఇదంతా కూడా జరిగింది. మా అమ్మ ఏంటంటే అమృత స్నానం ఉంటుంది కదా, సో ఆ టైంలోపు ప్రయాగ్రాజ్కి అయితే మనం రీచ్ అయిపోవాలి అన్నట్టు ప్లాన్ వేసింది. మాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 2 డేస్ అయితే పట్టిందండి జర్నీ చేసి అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి. సో ఇంకా మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ మేము నాగ్పూర్ దాకా అయితే రీచ్ అయ్యాము. నాగ్పూర్లో ఇక్కడ మేము మంచి లొకేషన్ కోసం వెతుకుతూ ఉంటే మాకు ఇదైతే దొరికింది. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా బాగుండింది. ఇక్కడ జనాలు కూడా ఎక్కువ లేరు. అటువైపు రోడ్డు ఉంది, రోడ్డు కనిపిస్తూనే ఉంటుంది మనకి. రోడ్డు పక్క సైడు ఇలా సందులా ఉంటుంది అనమాట. అందులోకి వచ్చేసిన తర్వాత చుట్టూ చెట్లు ఉండి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా అక్కడైతే కార్ ఆపేసి ఇంకా కొంచెం కాఫీలు అవి తాగడం, ఫ్రెష్ అవ్వడం అవి చేద్దాము. అలాగే వంట కూడా చేసేసుకుని ప్యాక్ చేసుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్ మనం ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ చూసి ఆగి అక్కడ మనం లంచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ అయితే కార్ ఆపామండి. ఇంకా అమ్మ అయితే ఇక్కడ కాఫీ పెట్టేస్తుంది. మార్నింగ్ మేము వచ్చే దారిలోనే ఇలా పబ్లిక్ టాయిలెట్స్ అవి ఉంటాయి కదా, అక్కడ వాష్రూమ్ అవి అయితే ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అందరం కూడా బ్రష్ చేసుకోవడము, ఇలా కాఫీ తాగడము, అలాగే బ్రేక్ఫాస్ట్ అవి కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాము. నిజంగా ఈ చిన్న సిలిండర్ ఉండబట్టి మాకు చాలా హెల్ప్ అయిందండి. ఎందుకంటే అక్కడ ఫుడ్ తినలేము మేము వండుకోవడం మూలన కొంచెమైనా ఓపికగా ఉన్నామేమో అని నాకు అనిపిస్తుంది. మేము వచ్చే ముందు రోజు దాకా కూడా ఇది చాలా హెల్ప్ అయింది మాకు. కరెక్ట్గా ముందు రోజు మేము రిటర్న్ అయ్యే ముందు రోజు ఇది సిలిండర్ అనేది అయిపోయిందనమాట. ఇంకా మేము కూడా అంత వంట చేసే అంత ఓపికలో లేము కాబట్టి
ఇంకా సిలిండర్ కూడా మేమేం ఫిల్ చేసుకోలేదు. ఇక్కడ ఆల్రెడీ అమ్మ ఫ్రెష్ అయిపోయి కూర్చుంది, అంటే బ్రష్ అవి చేసేసుకుని కూర్చుంది. మా పింటూ కూడా ఏంటంటే లంచ్ అంటే వాడికి అన్నం పెడతాం కదా, అన్నం ఏంటంటే వాడు కార్లో ఉన్నప్పుడు పెడితే తినలేకపోతున్నాడు అనమాట. అది కుదుపులు ఉంటాయి కదా కార్లో కూర్చున్నప్పుడు, సో దానికి తినలేకపోతున్నాడు. అందుకే ఇలా ఒక దగ్గర ఆగినప్పుడే అమ్మ పింటుకు కూడా అన్నం తినిపించేసింది. ఇంకా కాఫీ ఓ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఖాళీగా ఎందుకు ఉంచడం అని చెప్పి ఒక వైపు పప్పు కూడా పెట్టేస్తుంది అనమాట, టమాటో పప్పు. ఇంకా మేము క్యాబేజీ కర్రీ అయితే చేసుకున్నాము. సరే ఇంకా కాఫీ తాగినాక నేను కటింగ్ సెక్షన్ అయితే తీసుకున్నాను, అంటే కూరగాయలు కట్ చేసి ఇవ్వడం అది నేను చేశాను అనమాట. మా హస్బెండ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు. ఇంకా మా అన్నయ్య నైట్ అంతా కూడా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. అందుకే కాసేపు అన్నయ్య అయితే అలా రెస్ట్ తీసుకున్నాడు. చెట్టు కింద హాయిగా గాలి వస్తుంది చల్లగా, ఇంకా మంచిగా అలా రెస్ట్ తీసుకున్నాడు అనమాట కాసేపు. ఎందుకంటే నైట్ మేము కాసేపు అన్న పడుకున్నాం, కానీ అన్నయ్య అయితే అసలు పడుకోకుండా నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, అమృత స్నానంలోపు రీచ్ అయిపోవాలి ప్రయాగ్రాజ్ అని చెప్పేసి, అందుకని ఇంకా నాన్ స్టాప్గా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా కొంచెం ఇలా అలసటగా అనిపించినా లేకపోతే నిద్ర వచ్చినట్టు అనిపించినా పక్కకు ఆపేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మొత్తానికి కాఫీ పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా వేడి పప్పు అయితే చేస్తుంది. ఈ టమాటోస్ అయితే మా తోటలో పండిన టమాటోస్ అనమాట. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి మేము నూడిల్స్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. నూడిల్స్ మా హస్బెండ్ చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. అది కూడా నలుగురం ఉన్నాం కదా, నలుగురికి ఒకటేసారి కాకుండా ఇద్దరికోసారి చేస్తే బాగుంటుంది. నలుగురికి అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మనకి నూడిల్స్ బాగా అవ్వవు అనమాట, మొత్తం ముద్దగా అయిపోతుంది. అందుకని చెప్పి ఫస్ట్ ఇద్దరికి చేసేసి తర్వాత మళ్ళీ ఇద్దరికి అలా చేసుకున్నాం అనమాట. ఇంకా మనకి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఈ పప్పు అన్నం తింటే చాలా హాయిగా అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ ఈ లొకేషన్ చూస్తే మంచిగా ఒక మంచి మెమొరీ ఉన్నట్టు అనిపిస్తుందండి. నిజంగా ఆ లొకేషన్ చాలా ప్రశాంతంగా బాగుండే, మీకు చూస్తుంటేనే అర్థమైపోతున్నట్టుంది. ఎక్కువ అంటే అప్పుడప్పుడు జనాలు కనిపిస్తున్నారు అక్కడ, కాకపోతే ఇంకా ఇలా మాలాగా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇంకొక బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు కూడా మాకు కొంచెం దూరంలో వాళ్ళు కూడా కార్ ఆపి వండుకొని తినడం, రిలాక్స్ అవ్వడం అది చేశారనమాట. ఇంక ఇక్కడ నలుగురం కలిసి కాఫీ తాగేస్తున్నాం. నేను చాలాసేపు నిలబడే ఉన్నానని చెప్పి మా అన్నయ్య ఇక్కడ కార్ డిక్కీలో నాకు కూర్చోడానికి ఏర్పాటు చేశాడనమాట. కింద 2 పిల్లోస్ వేసి మెత్తగా ఉండేటట్టు చూసి కూర్చోడానికి ఏర్పాటు చేశాడు. నాకు కూర్చోగానే చాలా హాయిగా అనిపించింది, ఎందుకంటే నేను కింద కూర్చోలేను కాబట్టి ఈ విధంగా కాసేపు డిక్కీలో కూర్చున్నా. యాక్చువల్గా నేను ఈసారి మటుకు అసలు వీడియో మీద కాన్సన్ట్రేషన్ కంటే నేను ఎంజాయ్ చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడదామని అనుకున్నాను. అందుకే నేను ఎక్కువ వీడియో కూడా తీయలేదు. కాకపోతే అక్కడక్కడ చిన్న వీడియోస్ తీసింది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెడితే అక్కడ లైవ్లో మనం ఎంజాయ్ చేయలేము కదా. ఇంకెప్పుడు కూడా ఆ ఫోన్ పట్టుకుని ఏది రికార్డ్ చేయాలా అన్నట్టు సిచ్యువేషన్ అలా ఉంటుందన్నమాట. ఇంకా నేను దానికంటే కూడా నేను పర్సనల్గా ప్రశాంతంగా ఉండాలి, నేను ఎంజాయ్ చేయాలి అనే విధంగా ఉన్నాను. సో అందుకని నేను డైనమాలో ఉన్నానన్నమాట. ఇంకా వీడియో రికార్డ్ చేసి పెట్టాలా యూట్యూబ్లో వద్దా అని చెప్పి అనుకున్నాను. ఇంకా రికార్డ్ చేసినంత వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. మాకు ఇంకా ప్రయాగ్రాజ్ అంటే మామూలుగా ఇంకా యూట్యూబర్స్ చాలామంది వెళ్తున్నారు కదా, వెళ్ళి వాళ్ళు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండింది. అందరూ ఆల్రెడీ ఎలాగో పెడుతున్నారు కదా వీడియో అని చెప్పి నేను తీయదలుచుకోలేదు. ఇది జస్ట్ మాకు ఏమంటారు మెమొరబుల్గా ఉండడానికి మటుకే నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను అనమాట. ఒక పక్కన మా హస్బెండ్ వచ్చేసి నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అందులోకి మాకు నూడిల్స్ నార్మల్గా చేసుకోము కదా, వెజిటేబుల్స్ అన్నీ ఏవేవైతే ఉంటాయో అవన్నీ వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. నాకు ఆల్రెడీ ఆకలి కూడా వేస్తుంది. ఇలాంటి క్లైమేట్లో అంటే ఇట్లాంటి అట్మాస్ఫియర్లో మనకి నూడిల్స్ తినాలంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ రోజు ప్రతిదీ కూడా లంచ్ బాగా కుదిరింది టేస్ట్, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుండింది. నూడిల్స్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట. ఇంకా అవ్వగానే వేడిగా మా హస్బెండ్ ఇట్లా బౌల్లో పెట్టిస్తే నేను తినేస్తున్నాను. ఫస్ట్ తినేసి ఇంకా నేను
కూరగాయలు అయితే కట్ చేసి ఇద్దామని అనుకుంటున్నాను. నా అవతారం చూసారా నేను ఎలా ఉన్నానో. చెవులవి అవి ఇవి అన్నీ తీసి పడేసాను. ట్రావెలింగ్లో హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఇంక ఇక్కడ నేను కార్లోనే సీట్ మీద ఉంటుంది ఇలా పెట్టుకొని క్యాబేజ్ అయితే తరిగేస్తున్నాను. మాది ఇది కార్ కాకుండా ఒక ఏమంటారు మూవింగ్ హోమ్ లాగా అయిపోయిందనమాట. మూవింగ్ హౌస్ ఉంటుంది కదా అట్లా అయిపోయింది. ఎందుకంటే చాలా సామాన్లు తీసుకెళ్ళాము. మ్యాక్సిమం ఈ వంట సామాన్లు అవి మెయిన్గా బట్టలు కూడా ఎక్కువగానే పెట్టుకున్నాము. పెట్టుకున్నవన్నీ వేసుకోలేదు కానీ తీసుకెళ్ళడం మటుకు చాలా ఎక్కువ బట్టలు అయితే తీసుకెళ్ళిపోయామన్నమాట. లగేజ్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పులో పోపు అయితే వేయాలి. ఇంతలోగా ఏంటంటే మా అన్నయ్యను అమ్మ ఇద్దరు కూడా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసే కుకింగ్ చేసేద్దాము అని అనుకున్నాము. ఎలాగో పప్పులో పోపేస్తే పప్పు రెడీ అయిపోయినట్టే కదా. ఇంకా క్యాబేజీ కర్రీ అయితే అదొకటి చేయాలన్నమాట. ఇంకా నేను ఇట్లా వంగి వంగి చేయలేను కాబట్టి బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి నేను పక్కన నించుని మా హస్బెండ్కి చెప్తుంటే ఆయన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా వేస్తూ ఉన్నారనమాట. ఇంకా అన్నము క్యాబేజీ కర్రీ చేస్తే మా లంచ్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇంక ఇవి ప్యాక్ చేసేసుకొని ఎండ ఎక్కువ ముద్దరక ముందే ఇవన్నీ కూడా సర్దేసుకొని మళ్ళీ మేము జర్నీని స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకు కూడా నూడిల్స్ పెట్టేస్తే వాళ్ళు కూడా తినేస్తే ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడితోనే ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.